అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. ఈరోజు 16వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈనాటి పంచాంగం ఎలా ఉంది, ఈనాటి విశేషాలు ఏంటి, 12 రాశులకు దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, తిథి త్రయోదశి తిథి, వారం సోమవారం, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం. త్రయోదశి అనే మాటకి కార్యసిద్ధి అని వెనకాలే ఇంకో మాట ఉంది. ఈరోజు ఎంతటి పనైనా సరే దాన్ని మనం పూర్తి చేయొచ్చు. ఎంతటి క్లిష్టమైన సమస్య ఉన్నా సరే దానిని మనం పరిష్కారం కనుక్కోవచ్చు. అందుకే త్రయోదశి అంటే కార్యసిద్ధి అని అన్నారు పెద్దలు. కాబట్టి ఈరోజు మీరు ఏ పని అన్నా సరే తలచుకొని మొదలు పెట్టండి. పెండింగ్ పనులు ఏదైనా తీసి బయట పెట్టండి. అన్ని రాసుల వారికి తిథి బాగుంది కాబట్టి సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. మరి ఈరోజు మేషరాశి వాళ్ళకి అన్ని పనుల్లో కూడా లాభదాయకంగా ఉంది. మామూలుగానే వ్యాపారంలో వీళ్ళకి మంచి లాభాలు జరిగే సమయం నడుస్తుంది. అందులో చంద్రబలం కూడా బాగా ఉండడం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి, కొత్త వ్యాపారంలో పెట్టుబడులని బ్రహ్మాండంగా ఉండడం, ఉద్యోగస్తులకి చాలా మంచి పేరు తెచ్చేటువంటి రోజుగా ఈరోజు చెప్పడం. అన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు, మానసికంగా బాగా ఉత్సాహంగా ఉంటారని చెప్పాలి. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు తమ ప్రతిభ బయటపడుతుంది. చాలా కష్టపడతారు. మీరు మామూలుగానే తెలివైన వాళ్ళు, కంఫర్టబుల్గా సుఖంగా జీవించడానికి ఇష్టపడేటువంటి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఎంతో మేలు కలుగుతుంది. మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. నలుగురి చేత శబాష్ అనిపించుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా బాగుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అదృష్టం చాలా బాగుంది. పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. తండ్రి, పితృదేవులు, మామగారు నుంచి మంచి సపోర్టు, వాళ్ళ సహాయాలు బాగా అందుతాయి. శుభవార్తలు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ధన ఆదాయం బాగుంది. కుటుంబ సంతోషం బాగుంది. ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు బాగా కష్టపడాలి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ చంద్రుడి ప్రభావం తీవ్రంగా ఉంది. మానసికంగా ఇబ్బందికరంగా ఉండడం, పనికిరాని ఆలోచనలతో మైండ్ పాడు చేసుకోవటం, ఎవరో ఏదో అన్నారని అదని ఇదని అవన్నీ పట్టించుకోవద్దు. పంచాక్షరి మంత్రం ఎంత చదివితే అంత మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు బాగా కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎంతో మేలు కలిగే రోజు. శుభవార్తలు అందుకుంటారు, ఆనందంగా ఉంటారు, మానసికంగా హ్యాపీగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు అందుతున్నాయి. దూరంగా ఉన్న భార్యాభర్తలు ఎవరైనా చిన్నగా ప్రయత్నం చేస్తే కలుసుకునే అవకాశాలు బాగున్నాయి. పెళ్ళి కాని వాళ్ళకి శుభవార్తలు ఉంటాయి. ప్రేమికులకు మంచి రోజు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ మంచి లాభాలు ఉన్నాయి. కన్యారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. అప్పుల వాళ్ళ బాధ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాల్సిన రోజు. వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవాలి. తులారాశి వాళ్ళు మామూలుగానే తెలివైన వాళ్ళు. వాళ్ళ తెలివికి తగినట్టుగా ఈరోజు తెలివిని పెంచే రోజుగా చెప్పాలి. బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలతో ఏ సమస్యకైనా ఇట్టే పరిష్కారం చెప్పేటువంటి మీకు మంచి రోజు. శుభవార్తలు అందుకుంటారు. పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ గురించి ఆలోచిస్తారు. వాళ్ళ విదేశీ చదువుల గురించి ఆలోచిస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఎంతో మేలు రకమైనటువంటి రోజులు. వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ ఈరోజు విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇల్లు, ఇతరత్రా అన్నీ కొనటానికి చాలా అనుకూలంగా ఉంది. ఏ లావాదేవీ చేసినా అందులో లాభాలు బాగున్నాయి. శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి సన్మానాలు, సత్కారాలు, పేరు ప్రఖ్యాతులు, వినపడించిన కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయాలి. తొందరపాటు పనికిరాదు. చాలా వ్యతిరేకత అనేది
చేసే వ్యాపారంలో ఉద్యోగంలో అన్నింటిలో కూడా కాస్త వ్యతిరేకత అందరితో కనిపించే అవకాశాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఇవాళ జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి రోజు, వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, చదువులు పిల్లలవి బాగుంటాయి, భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకి శుభవార్తలు, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడానికి అవకాశాలు బాగున్నట్టు రోజు. ప్రేమికులు సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కష్టపడాల్సి ఉంటుంది. కుంభరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రయాణాలు అధికంగా చేస్తారు. స్థానచలనం ఎక్కువగా ఉంది. అనుకున్న చోటికి బదిలీ కూడా ఇవాళ చేయించుకోవచ్చు. మంచి రోజు. మీ తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఉద్యోగంలో చాలా మంచి పేరు ప్రఖ్యాతులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పైదాయక ప్రశంసలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలతో కుంభరాశి వాళ్ళు ముందుకు దూసుకువెళ్తారు. మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖర్చు బ్రహ్మాండంగా అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పిల్లల ఆరోగ్యం పట్ల బాగా టెన్షన్గా ఉంటారు. మీరు చేసేటువంటి తెలివైన నిర్ణయాలు కొన్ని బెడిసి కొట్టే అవకాశాలు లేకపోలేదు. ప్రయాణాలు ఇవాళ కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ బాగా కష్టపడాలి. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా మంచి కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఏ పని చేయాలన్నా కూడా మంచి గురు మంత్రాలను చదువుకొని బయటికి వెళ్ళండి, సక్సెస్ ఉంటుంది. జాతకం తెలుసుకోవడం కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ గోపాలయ్య గారు.